ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూలై 25, 26, 27 తేదీల్లో నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ చుట్టూ ఉంటూ మీ ఇంట్లో సొంత మనిషిలా మీతో తిరుగుతూ మిమ్మల్ని లోపలికెల్లా నాశనం చేయాలని చూస్తున్న ఒక వ్యక్తి నిజమైన స్వరూపం మీకు ఈ సమయంలో బయటపడబోతుంది. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. ముఖ్యంగా మీ జీవితంలో దాగి ఉన్నటువంటి అతిపెద్ద శత్రువులు ఎవరో అనేటువంటి నిజం అనేది ఈ 3 రోజుల్లో బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానలేమి సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు, అలాగే విదేశీ యానం వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూలై 25, 26, 27 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఒక పెద్ద విలువైనటువంటి రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో దాగి ఉన్న ఒక పెద్ద శత్రువు ఎవరో బయటపడబోతుంది. మీ జీవితంలో దాగి ఉన్నటువంటి ఒక పెద్ద శత్రువు పేరు అయితే ఇప్పుడు ఈ సమయంలో బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారు విన్న తర్వాత మీ యొక్క జీవితమే మారిపోతుంది. ఆ పేరు విన్నాక మీరు అయితే ఒక్కసారి ఆశ్చర్యానికి గురవుతారు. దేవుడా, వీళ్ళే కదా నన్ను ఇన్ని రోజులు మోసం చేసింది, నా ఇంట్లో తిని నాకే ద్రోహం చేసింది వీళ్ళే కదా అని మీకే ఖచ్చితంగా అనిపిస్తుంది. అందుకే ఈ యొక్క నిజాన్ని అయితే ఇప్పుడు మీరు వినగానే ఒక్కసారి మీ గుండె జల్లుమంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి అయితే ఇది అయితే చాలా ముఖ్యమైన సమాచారం. మీ యొక్క భవిష్యత్తును కాపాడే సమాచారం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క నిజాన్ని మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తుల పేర్లు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే ఆ వ్యక్తులు మీకు చాలా దగ్గరగా ఉంటారు, మీ వెంటే ఉంటారు. అయితే ఈ 3 రోజుల్లో అటువంటి
విషయంలో అయితే మీకు ఒక స్పష్టత కూడా రాబోతుంది. ప్రస్తుతం సింహ రాశి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అంతా ఇంతా కాదు. అతిపెద్ద సమస్య ఏమిటంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ మీకు ప్రతిఫలం దక్కట్లేదు. మీరు మంచి చేసినా కానీ మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ యొక్క పనితీరును ఎవ్వరు గుర్తించట్లేదు. మీరు అందరికీ సహాయం చేస్తున్నారు కానీ మీకు మాత్రం ఎవరి సహాయం అందట్లేదు. మీరు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు కూడా అంతా ఇంతా కావు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ కూడా వీరు ముందుంటారు. కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి సహాయం కూడా వీరికి దొరకదు. ఈ యొక్క సింహ రాశి వారు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపరు. వీరు పుట్టుకతోనే ఒక గొప్ప రాజసం ఉన్న వ్యక్తులు. వీరు మామూలు మనుషులు కాదు. ఈ యొక్క రాశి యొక్క అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడు. సూర్యుడు ఎలాగైతే నిస్వార్థంగా ప్రపంచానికి వెలుగు ఇస్తాడో, ఏమీ ఆశించకుండా కిరణాలను అందరికీ పంపిస్తాడో, మీ చుట్టూ కూడా మీ చుట్టూ ఉన్న వారికి అంతే నిస్వార్థంగా మీరు సహాయం చేస్తారు. రూ. 10 ఉంటే అందులో రూ. 9 పక్క వాళ్ళ కోసం, అడిగిన వాళ్ళ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క గొప్ప మనసు అనే మీ యొక్క కడుపు మార్చుకొని అయినా సరే పక్క వాళ్ళ ఆకలి అనేది మీరు తీరుస్తూ ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు మీ యొక్క పనిని వదిలివేసుకొని మరి వాళ్ళకు సహాయం చేయడానికి పరిగెత్తుకు వెళుతారు. మీ ఇంట్లో వాళ్ళను కూడా పక్కన పెట్టి బయట వాళ్లకు అండగా నిలబడతారు. కానీ మీరు తిరిగి వచ్చేది ఏమిటి? అవమానాలు, నిందలు, మాటలు పడతారు. మీరు వాళ్ళ కోసం మీ యొక్క రక్తాన్ని కూడా ధారబోసినా సరే వాళ్ళు కనీసం కృతజ్ఞత చూపించరు. పైగా మీరు చేసిన సహాయాన్ని కూడా వారు మర్చిపోయి మీరు వాళ్ళకు ఏదో అన్యాయం చేసినట్లుగా నలుగురిలో మీ యొక్క మీద లేనిపోని నిందలు వేస్తాయి. ఇవన్నీ కూడా మీ జీవితంలో అడుగడుగునా జరుగుతూ ఉన్నాయి. కానీ మీ మనస్సులో బాధను మీ మనస్సులోనే ఉంచుకుంటారు. మీ మనసుకు మాత్రమే మీ బాధలు తెలుసు. మీరు పడుతున్న వేదన ఏంటో, మీ యొక్క మంచితనమే మీకు శాపంగా మారుతుందా? మీరు దగ్గర సహాయం పొందిన వాళ్ళే తీరా మీకు కష్టం వస్తే ముఖం చాటేస్తున్నారు. కనీసం ఫోన్ కూడా ఎత్తరు. అలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషుల వద్ద మీరు బ్రతుకుతూ ఉన్నారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహస్థితుల ప్రకారం కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఇది మనుషుల వల్ల జరగడం లేదు. మీ జాతకంలో గ్రహాలు అనేవి అనుకూలించని సమయం ఇది. మీ జాతకంలో శని, రాహు, కేతు వల్ల మీరు ఎవరికైతే మేలు చేస్తారో వారే మీకు మీరు అప్పు ఇచ్చి ఆదుకున్నారో, ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వారే ఇప్పుడు మీకు బద్ధ శత్రువులుగా మారి మీకు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. నిజం చెప్పండి, ఇది మీ జీవితంలో జరుగుతుందా లేదా అని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా అయితే మీ యొక్క జీవితంలో అయితే మీకు మాత్రం రావాల్సిన డబ్బు, మీరు నమ్మి అప్పుగా ఇచ్చిన డబ్బు చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. రేపిస్తాం, పంపిస్తాం, బ్యాంకులో రాలేదు అన్నట్టు ఏదో ఒక సాకులు అయితే మీకు చెబుతూనే ఉన్నారు. కానీ చేతిలో మాత్రం మీకు చిల్లి గవ్వ పెట్టడం లేదు. మీరు ఎంతో నమ్మిన వాళ్ళే, మీరు ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళే, మీ యొక్క రక్త సంబంధికులే మిమ్మల్ని దారుణంగా వెన్నుపోటు అయితే పొడుస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీరు రాత్రిళ్ళు బవళ్ళు ఆలోచిస్తూ కుమిలిపోతూ ఎవరికి చెప్పుకోలేక ఏకాంతంగా కన్నీళ్లు పెట్టుకుంటూ నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నారు. దీనికంతటికీ కారణం ప్రస్తుతం మీ రాశిపై ఉన్నటువంటి గ్రహ సంచారం మరియు మీ చుట్టూ అలుముకున్న విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ, గ్రహాల యొక్క స్థితిగతులు మారడం వల్ల ఇలాంటివి మీకు వస్తున్నాయి. ఏది ముట్టుకున్నా మట్టిగానే మారుతుంది. అలాగే ఇప్పుడు మీరు మాత్రం ఏ
పనికి శ్రీకారం చుట్టిన దానికి 100 అడుగులు అడ్డంకులు వస్తాయి. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి. మీ అదృష్టం మొదలయ్యి ముందు మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు తిరిగే ముందు ఆ దేవుడు మీకు ఎన్నో కఠినమైన పరీక్షలను పెడుతూ ఉంటాడు. అయితే ఆ యొక్క పరీక్షలో భాగమే ఈ యొక్క కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా ఈ సమయంలో మీ చుట్టూ చాలా మంది ఉన్నారు. మీరు పైకి ఎదుగుతుంటే, మీరు ఒక మంచి బట్ట కట్టుకుంటే, ఒక మంచి వస్తువు కొనుక్కుంటే, లేదా మీరు పిల్లల కోసం లేదా ఉద్యోగంలో రాణిస్తూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసే వారి సంఖ్య రోజు రోజుకు అయితే పెరిగిపోతుంది. అబ్బా! పైకి ఎంత బాగుందో, మీ అదృష్టం ఎంత మంచిదో అడుగుతారు మీ పక్కన వాళ్ళు. కానీ ఈ సమయంలో అయితే లోపల మాత్రం వీళ్ళకు ఎన్ని ఇబ్బందులు నుండి వస్తున్నాయి, వీళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని అసూయతో కుళ్ళుకుంటున్నారు. ఇది మాత్రం మిమ్మల్ని బయట భయపెట్టే మాట కాదండి. కొన్ని సాంప్రదాయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అయితే ఈ సమయంలో పండితులు చెప్పే ఖచ్చితమైన జ్యోతిష్య శాస్త్ర లెక్కల ఆధారంగా చెప్పబడుతున్న ఒక నిప్పు లాంటి నిజం. మీరు ఎంత కష్టపడినా, రక్తం చెమటలుగా మార్చి అహోరాత్రులు పనిచేసినా తగిన ప్రతిఫలం అయితే దక్కపోవటానికి, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక చిన్న కలహాలం రావటానికి, భార్యాభర్తల మధ్య గొడవలు మాటిమాటికి రావటానికి అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ అదృశ్య శత్రువులే. మీరేమో అందరూ మన వాళ్ళే కదా, మన బంధువులే అని మన చుట్టూ పక్కల ఉన్నవారు అమాయకంగా మనసు విప్పి మీ ఇంట్లో జరిగే అన్ని విషయాలు పూచగుచ్చినట్లు చెప్తారు. కానీ వారు మీ మాటలకు మీకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు. అందుకే కానీ వారు మీ మాటలను అయితే ఈ సమయంలో అయితే చూసి అయితే మీరు ఎదుగుతున్నారని, బాగా సంపాదిస్తున్నారు, మీకు అన్ని సంతోషాలే ఉన్నాయి, ఎలాంటి బాధలు లేవని నిరంతరం అయితే వారి మనస్సులో ఒక బాధ అయితే పెంచుకున్నారు. మీపై ఒక ద్వేషాన్ని పెంచుకున్నారు. ముఖ్యంగా వారు ఎవరు? మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని అవమానించడం కాదు. వారు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది ఉంటారు. అలాగని అందరూ అలాంటి వారు అని చెప్పలేము. మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. మీరే ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో మీతో ప్రేమగా ఉంటూ, మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం కూడా, ఏం వండుకున్నారు అన్న దగ్గర నుండి బ్యాంకు బ్యాలెన్స్ వరకు చాకచక్యంగా ఆరా తీస్తూ మీరే వారి ప్రాణంగా ఉన్నట్టు నటిస్తున్న ఒక ఆడ వ్యక్తి మీ జీవితంలో ఉంది. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, మీ చుట్టూల్లో ఉన్న ఒకరు కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా ఆ వ్యక్తి ఎవరు కాదు, మీకు ఈ సమయంలో ఊహించని వ్యక్తి కూడా కావచ్చండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి. ముఖ్యంగా వారి యొక్క నరదృష్టి ప్రభావం మీపై ఉండటం వల్ల మీ పనులలో ఆటంకాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు అనేవి జరుగుతున్నాయి. అందుకే సింహ రాశి వారు ప్రతి ఆదివారం, ప్రతి అమావాస్య రోజు పెద్దవారితో మీకు మీ ఇంటికి దృష్టి తీయించుకోండి. నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివిటీ అనేది వస్తుంది. ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ సమస్యల నుండి బయటపడాలి అంటే ముఖ్యంగా మీ యొక్క రహస్య విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, డబ్బు విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు, భార్యాభర్తల విషయాలు అందరితో షేర్ చేసుకోకండి. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 3 రోజులు వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. వ్యాపార పరంగా మీకు చిన్న లాభాలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక అవకాశం కూడా ఈ సమయంలో రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఇప్పుడు మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకండి.
ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఒక నిప్పు లాంటి నిజం బయటపడుతుంది. మీ చుట్టూ ఉన్నవారే మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు భావోద్వేగానికి లోను కాకుండా పశ్చాత్తాపంతో ఈ సమయంలో వారిని క్షమించండి. వారికి దూరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.